పత్రిక రోమీయులకు పత్రిక రాస్తే 6వ అధ్యాయము 23వ వచనం వరకు తెలుసుకున్నాను. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వలన అయితే మనకు జీతముగా ఏమొస్తుందంట? మరణము వస్తుంది. పాపం వలన అయితే మనకు జీతముగా మరణం వస్తుంది. అయితే ఒక ఆప్షన్ దేవుడు ఇస్తూ ఉన్నాడు, ఒక వెసులుబాటు దేవుడు ఇస్తున్నాడు. అయితే నీ పాపానికైతే మరణం అనే జీతం వస్తుంది. అయితే ఒక ఆప్షన్ దేవుడి నుండి మళ్ళీ ఒక వరముగా, ఒక కృపను పొందుకునే ఆలోచనగా మళ్ళీ పరలోక రాజ్యం నుంచి దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క కృపావరము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తులో అది మనకు నిత్య జీవము. దేవుని ద్వారా మనిషిని నిత్య జీవానికి మనకు దగ్గరగా చేస్తూ ఉన్నాడు. ప్రియ యేసుక్రీస్తు ప్రభువారే పాపానికి మందు, మార్గానికి దారి, నేనే సత్యము మార్గము జీవమై ఉన్నా అని మాట ఇచ్చిన దేవుడే మనకు దారి, భూమికి ఆకాశానికి నిచ్చెన. ఆయన వెనుక మనము వెళ్ళాలి. మనము చేసే ప్రతి క్రియకు, ప్రతి ఆలోచనకు మనకు వచ్చేదైతే పాపానికి ఆ మరణమే వస్తుంది. కానీ దానికి మందుగా, వరముగా ప్రభువైన క్రీస్తులో నిత్య జీవం. ప్రియులారా, ఇది మనము గుర్తించుకోవాలి. క్రైస్తవులంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి కొందరికి దేవుడా, అందరికీ దేవుడా అని వ్రాయబడింది ఆ గ్రంథంలో. అందరికీ దేవుడని వ్రాయబడింది కనుక కొందరికి కాదు, అందరికీ దేవుడని వ్రాయబడింది. అందరికీ ఆయన రక్తము కార్చినాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కోసం రక్తము కార్చి ఆ రక్తము ద్వారా పవిత్రపరిచి పరలోక రాజ్యానికి చేరుకోవాలన్న గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియుల యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము చదువుతుంది. దేవుని కుమారుని అంగీకరించువారు జీవము గలవాడు. దేవుని కుమారుని మాత్రమే అంగీకరించువారంట జీవము గలవారు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక యవనులు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ప్రతి వయసులో జ్ఞాపకము వచ్చిన ప్రతి బాల్యంలో ఉన్న బిడ్డ కానీ, పండు ముసలి కట్టి పట్టుకొని పండు ముసలి వరకు ఉన్న వారికి ప్రతి ఒక్కరి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కుమారుని అంగీకరిస్తే జీవంలో ఉంటాము. మరణమైనను తిరిగి లేపగలిగిన కెపాసిటీ కలిగినటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు. భౌతికంగా చనిపోతాము. ఇదే ఈ మట్టి శరీరానికి చనిపోయిన భౌతికంగా అదే మళ్ళీ శరీరానికి మహిమ శరీరం ఇచ్చి తిరిగి లేపగలిగిన సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ అందుకే ఆయనను అంగీకరిస్తే జీవము, అంగీకరింపని వాడు జీవం లేనివాడే, బ్రతికి ఉన్న చచ్చిన వారే అని లేఖనము తెలియపరుస్తూ ఉంది. లేఖనము చాలా గొప్పది. ఎంత గొప్పదంటే చాలా గొప్పది ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 ఒక మాట చూస్తాము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము మనమంట శ్రమపడిన పిమ్మట ప్రతి విషయంలో కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, ఆయన దగ్గర చేర్చును. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ తప్పు చేయకుండా ఆయన శ్రమపడి చనిపోయి ఇప్పుడు తండ్రి దగ్గర పరలోక రాజ్యంలో ఆయన చక్కగా మన కోసం ఇల్లులు సిద్ధపరచడానికి వెళ్ళినాడు.
చనిపోయినాడు, దేవుని కుమారుడు కనుక లేచినాడు మొదటి ఫలంగా. తిరిగి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను దేవుని పంపాడు. పంపిన తర్వాత తిరిగి వస్తానన్నాడు. వచ్చేటప్పుడు మీకు అక్కడ ఏమి సిద్ధపరచనికి వెళ్ళానని చెప్పినాడు? ఇల్లులు, నివాసాలు. నా తండ్రి ఇంట చాలా ఉన్నవి, లేకున్నట్లయితే మీకు చెప్పేవాడినే కాదు, చాలా ఉన్నాయి తండ్రి ఇంట. ఎవరు నా పని బాగా చేసిన వారికి ఎవరికి ఏ ఇల్లు, ఎలాంటి ఇల్లు బహుకరించాలో నాకు తెలుసు. నా పని చేసిన వారికి మంచి ఇల్లులు మీకు సిద్ధపరుస్తాను. కేవలం రక్షణ పొందుకున్న వారికి మామూలుగా ఇల్లు ఉంటుంది అంతే. ప్రభు పని పట్ల బాధ్యత లేకుండా కేవలం అగ్నిలో నుండి రక్షింపబడే వారు మాత్రమే కొంతమంది ఉంటారు. కొంతమంది అగ్నిలో నుండి రక్షింపబడమే కాదు, ఇంకా చాలా మందిని అగ్నిలో నుండి రక్షింపబడుటకు దేవుని కృపను పొందుకొని బలము కలిగి దేవుని పని చేసే వారికి చాలా అద్భుతమైన ఇల్లులు కడతాడు. అక్కడ అందరికీ ఒకే అంతస్తు, అందరికీ ఒకే బహుమానము పరలోక రాజ్యంలో ఉండదు. దేవుని పని ఎంత తెలుసుకున్న దాని ప్రకారం నీవు ఈ లోకంలో బ్రతికి ఆయన పని చేసినట్లయితే నీకు నిత్యత్వంలో బహుమానాలు గొప్పగా ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, జీవవృక్ష ఫలాలు ఉంటాయి, జీవజల బుగ్గలు ఉంటాయి. ప్రతి నెల కాపు కాసి ఆ పంటలను నిన్ను తిననిస్తాడు దేవుడు. అయితే దేవుని పని చేయాలి. ఊరికే నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము, అగ్నిలో నుంచి లాగబడినామంటే లాగబడినామా అన్నట్టు కాదు ఉండాల్సింది. ఉన్నాడమ్మా నా మొగుడు గాజులకు అడ్డంగా అన్నట్టు కాదు. ఒక బాధ్యత పూరితంగా భర్త ఉండాలి, భార్య కూడా సాటి సహాయంగా తోడుగా ఇద్దరు కలిసి చక్కని సంసార దాంపత్యము చేయగలిగి పిల్లలకు కూడా వీరి సంసారం ద్వారా బుద్ధి నేర్పుతూ వెళ్ళాలి. ఊరికే ఉన్నాడమ్మా అన్నట్టుగా కాకుండా రక్షణ పొందామమ్మా, ఏమి లేదమ్మా అని నువ్వు ప్రభువుని ఒప్పుకునేదానా అగ్ని నుండి లాగబడి అక్కడ ఉంటావమ్మా ఏడుపు కుటుంబకంతోనే అన్నట్టు కాదు. ఇలా దేవుని ప్రణాళిక చాలా గొప్పది. దేవుని ప్రణాళిక చాలా గొప్పది. నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన దేవదూతలకు బోధ చేసే బిడ్డలుగా తయారు చేసి అలా మలచాలని, అలా శ్రమలలో కానీ ఇరుకులలో కానీ ఇబ్బందులు కానీ ప్రతి విషయంలో ఒక బంగారు అగ్నిలో కొలిమిలో బాధపడి బాగా కాల్చబడి మెరుగుదిద్దుకుంటుంది. ఎంత కాల్స్తే అంత మెరుగు వస్తుంది బంగారుకి. అలాగే మనిషి జీవితంలో కూడా ప్రతి విషయంలో నిన్ను చెక్కి 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 ఒక పనికిమాలిన రాయిని చెక్కి 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 ఒక అందమైన శిల్పమును తయారు చేసిన శిల్పకారుని వలె మన యేసుక్రీస్తు ప్రభువారు కదా ప్రతి మనిషిని చెక్కి 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 ఎలా చేయాలనుకుంటున్నాడంటే ముత్యము లాంటి తన సంఘం అనే భార్యమును తయారు చేసి పరమ తండ్రికి చూపించాలి. ఇదిగో నా భార్య, ముత్యము లాంటి భార్య తండ్రి, నీవు ఏదెత్తి చూపనటువంటి నా సార్వత్రిక సంఘం అనే నా భార్య, నా అవయవములలో ఒక భాగము నా భార్య, ఆ అవయవాలకు శిరస్సైన నేను, నా క్రమంలో పెరిగినటువంటి నా యొక్క భార్య అని గర్వంగా ప్రభు చెప్పుకునే బిడ్డలంగా ఎదగాలని ఆయన కొన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఈ లోకంలో పెడుతూ ఉంటారు. అది విశ్వాసంగా మనం గ్రహించాలి. చూడండి, మరొక మాట మనము ధ్యానించుకున్నామండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చూస్తాము. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఒక విశ్వాసి కానీ ఒక ప్రభువును నమ్ముకున్న, ఒప్పుకొని బాప్తీసం పొందుకొని రక్షణ ఉన్న బిడ్డ కానీ మృతి పొందినా కూడా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనము చనిపోయినా కూడా క్రీస్తులో మనము జీవముతో దాచబడిన
పిల్లలము. మరణమైతే అవుతాము. ఈ శరీరము మన్నైనది, వెనుకటి వలె మన్నైపోవును కనుక మరణం అనేది తథ్యం కనుక మరణము అవుతాము. నరులారా తిరిగి రండని సెలవైనది కనుక మనము పంపిస్తాడు గులోనికి. మరణమైన తర్వాత మళ్ళీ మనము జీవముతో ప్రభువులో దాచబడి ఉంటాము. ప్రభువును ఒప్పుకున్నందున. ప్రభువే యేసు క్రీస్తు, ఈయన దేవుని కుమారుడు, పాపాలు తీసివేసే అధికారి ఈయనే. ఈయన తప్పితే మనకు దిక్కు లేదు. ఈయన రక్తమే మనకు పరిశుద్ధత ఇస్తుంది. మన పాపానికి రక్షణ, పాపము తీసివేసి పరిశుద్ధత ఇస్తుంది. ఈయన దేవుని కుమారుడు కనుక మరణాన్ని కూడా జయించినాడని ఏ ఆత్మ ఒప్పుకుంటే ఆ ఆత్మ రక్షింపబడుతుంది. అటువంటి ఆత్మ అంట క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడినటువంటి బిడ్డలు. ఒక మృతుడైన వారు సమాధి చేయబడతారు రక్షణలో ఉండి. వాళ్ళు ఎలాంటి వారు అంటే క్రీస్తు దృష్టిలో, మనుషుల దృష్టిలో అయితే కాదు, కానీ క్రీస్తు దృష్టిలో వారు దాచబడినటువంటి వారు. లేస్తారు. మళ్ళీ చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆత్మ లేస్తుంది. మళ్ళీ తీర్పులో వారి వారి ప్రతిఫలం పొందుకొని దేవుడు ఈ రెండు దారులలో ఒక దారికి వారి క్రియలను బట్టి పంపిస్తారు. ప్రియుల, మనం క్రీస్తులో చనిపోతే మన జీవము అటువంటి పరిస్థితి మంది దాచబడిన పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియుల, యోహాను మొదటి పత్రిక 1-2 మాట మనం చదువుకుందాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. ఆ జీవమంట ప్రత్యక్షమైంది. ఆ జీవము ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అపొస్తలులైన వారికి ప్రత్యక్షమైందంట. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవనం మేము చూసినాము. యేసుక్రీస్తు ప్రభువారు అనే ఆ తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి వాడైన యేసుక్రీస్తు ప్రభువు అయిన నిత్య జీవమును మేము కన్నులారా చూచి, ఆ జీవమును గూర్చి, ఆ యేసు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. ఆ యేసు ప్రభు వారిని గురించి అపోస్తలులు సాక్ష్యం ఇచ్చుతూ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియుల, అది జీవము. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చింది. ప్రియుల, అది అపోస్తలులకు చక్కగా కనపడి వినపడి, ఏదైతే మేము కన్నులారా చూచితమో, చేతులారా తడిమిలాడుతమో, ఆయన సహవాసంలో పెరిగితమో, ఆయన కలువరి శిలువలో మరణము చూచితమో దాన్ని మేము వివరించితిమి మీకు అని వారు రాసినారు పత్రికలు. అది చూసి మనం నమ్ముతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. వాక్యమై ఉన్న దేవుడే సర్వశక్తిమంతుడు. ప్రియుల, వాక్యము ఏంది? చదివేది వాక్యము ఏంది? అధ్యాయం ఏంది? ఆ లేఖనం ఏంది అనేది కాదు. దేవుడు ఏం చెప్పినాడు? యోహాను సువార్తలో మొదటి వచనంలోనే ఆది యందు వాక్యమును, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మళ్ళీ భూమి మీదకి వచ్చాను. అంటే వాక్యమును మనం చిన్న చూపు చూసేదానికే అలాంటి ఆలోచనే చేయకూడదు. చాలామంది రెఫరెన్స్ అనగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఒక్కొక్క వాక్యానికి ఇంకొక వాక్యాన్ని జతపరిచి తెలియపరుస్తూ ఉంటారు. ఎందుకు ఈ వాక్యం చెప్పాలా? ఎక్కడ ఉన్న వాక్యం ఇంకొక చెప్పాలి, ఇంకొక చోట ఉన్న వాక్యము మళ్ళీ చెప్పాలంటే ప్రతి లేఖన భాగము ఒకటికొకటిగా ముడివేయబడి ఉంటుంది, ఒకటికొకటిగా జత చేయబడి ఉంటుంది. ఒకటి చదివిన తర్వాత ఇంకోటి చదివితే అర్థమవుతుంది. ఆ అర్థాన్ని దేవుని పిల్లలుగా, దేవుని సేవ చేస్తున్నటువంటి పిల్లలుగా ఒకసారి బట్టి 4 మార్లు పరిశీలించి ధ్యానించి ఆ క్రమంగా పిల్లలకు తెలియపరచడానికి వాక్య రెఫరెన్సులు దేవుడై ఉన్న వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. కొంతమంది అంటారు ఒక్కటి పట్టుకొని చెప్పాలంట. ఏం చెప్పాలి? ఒక్కటి పట్టుకొని ఏం చెప్పాలి? ఏమి అర్థమవుతుంది?
వాక్యానికి వాక్యము సంబంధం ఉంది. దేవుని వాక్యము కొంచెము ఇచ్చట కొంచెము అచ్చట ఉంటుంది, కొంచెము క్రొత్త నిబంధనలు ఉంటే కొంచెము పాత నిబంధనలు ఉంటుంది. అంతా ఒకసాట సమకూర్చబడి ఉండదు. కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట దేవుని వాక్యము వచ్చునని లేఖనం తెలియపరుస్తుంటే తెలివి లేనటువంటి వారు అంటారు, ఒక్కటి పట్టుకొని ఆ ఒక్క వాక్యం ఎందుకు పట్టుకొని చెప్పాలంటారా? ఆ ఒక్క వాక్యంలో ఏమర్థమవుతుందని చెప్పాలి? దేవుని వాక్యము గ్రంథములో ఎక్కడెక్కడో ఉన్నదాన్ని జమ చేసి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పాలి. అపోస్తలులు చెప్తున్నారు, ఏదైతే మేము తడిములాడితో కన్నులరా చూస్తామో ఆ శిలువ శ్రమలు, ఆయన ఇరుకులు, బాధలు, ఇబ్బందులు తడిమిలాడి చూసామో, ఆయన అద్భుత కార్యాలు, సూచక్రియలు ఏవైతే చూసామో అన్నీ మేము రాసినాము, నమ్మండి. వాళ్ళు ఒకదాని రెండు దానిగా చెప్పింది. అనేక లక్షల్లో ఉన్నాయి ఆయన నోటి మాటలు, పలుకులు. ఈ బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. నిజంగా ఈ గ్రంథం అంతా కూడా ఒక్క లేఖన భాగం తీసివేస్తే అది పరిపూర్ణం కాదని చెప్పింది. ఇది ఎంతవరకు ఎవరు నమ్ముతారు? ఒక్క లేఖన భాగం, ఒక్క వచనం తీసి పక్కన పెడితే ఈ గ్రంథము పరిపూర్ణం కాదని గ్రంథమే తెలియపరుస్తుంది. దేవుడు వ్రాయించిన ప్రతి మాట గొప్పది ప్రియుల. ప్రతి మాట లేఖనము ధ్యానించాలి, పరిశీలించాలి. మన సృష్టికర్త అయిన దేవుడు ఏమై ఉన్నాడో కనుగొనాలి, పరిశీలించాలి. ఆయన మర్మములు అందరికీ తెలియపరచడు. ఆ వాక్యాన్ని తెలుసుకోవాలి. ఆతృత, ప్రేమ కలిగిన వారికే తెలియపరుస్తాడు, అందరికీ తెలియపరచడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి ఆలోచన ధోరణిలో ఉన్నవారు సైతాను దూరి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సైతాను దూరుతుంది అప్పుడప్పుడు. ఒకటో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనము, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. ఎంత గొప్పదైన వాక్యం ప్రియులారా! ఇది వాక్యము నిదానంగా చదివి అర్థం చేసుకుంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి వాక్యం. మరొకసారి చదువుదాము. మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు మన పరమ తండ్రి సమస్తమును ఎవరికి లోపరిచినాడు? తన ముద్దు కుమారుడు పరిశుద్ధునికి లోపరిచినాడు. సమస్తమును లోపరిచినాడు, ఆయన పాదాల చెంత పెట్టినాడు. ఎవరు పెట్టింది? పరమ తండ్రి. దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము, సర్వములో సర్వమగు, సర్వమును తయారు చేసిన సర్వమైన దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన ఈ కుమారునికి అంట మన పరమ తండ్రి సమస్తమును లోపరిచిన ఈ కుమారుడు చెప్తున్నాడు. చూడండి, సమస్తమును లోపరిచిన దేవునికి, ఈ కుమారునికి సమస్తమును లోపరచు విధంగా పరమ తండ్రి ఆయన పాదాల చెంత పడితే ఆ ముద్దు కుమారుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? సమస్తమును లోపరిచి నా పాదాల చెంత పెట్టిన దేవునికి ఆయన ఆ పరమ తండ్రితో సమానుడైన ఈ కుమారుడైన దేవునికి దేవుడు అంటున్నాడు, ఈ కుమారుడైన దేవుడే ఆయనకు లోబడతాడంట. సమస్తము ఈయనకు అప్పచెప్పినాడు. సమస్తమును అప్పచెప్పిన ఈ యేసు క్రీస్తు దేవుడే మన తండ్రికి మళ్ళీ లోబడతాడంట. సమస్తమును లోపరిచినాడు పరమ తండ్రి క్రీస్తుకు. ఈ క్రీస్తు అన్నీ నాకే అప్పచెప్పినాడు కదా అని లూసిఫర్ మాదిరి లోపల ఆలోచన చేయకుండా ఏం చేసినాడు మన దేవుడు? మళ్ళీ మన పరమ తండ్రికి లోపడతాడు. అదే పవిత్రత, అది ప్రేమ, అది దేవుని ఆలోచన విధానం గొప్పది. లూసిఫర్ గారు అలా చేయలే. అంతా నాకే చెప్పినాడు. కొవ్వు బట్టి కొవ్వు బట్టి దేవుని కంటే ఎచ్చైన స్థితిలో ఉండాలా, నేను సభా పర్వతం మీద ఎచ్చైన ప్లేస్లో ఉండాలా, అంత సమస్తం నాకు అప్పచెప్పినాడు. నేనే ఇంకా నేను లేకుంటే ఏం జరగదు అన్నట్టు అహంకారము, గర్వం పట్టి
తనను తాను అద్దంలో చూసుకొని అందగాడినని మురిసిపోయి ఆ ఆలోచన చేస్తుండగానే దేవునికి హృదయాలోచనలు ఎరిగిన దేవునికి అక్కడ మన లోక భాషలో తప్పితే అక్కడ తన్నుతే లోక భాషలో అక్కడేం తన్నలేదు కానీ త్రోసివేసినాడు. అక్కడ తంతే ఇక్కడ ఎక్కడెక్కడో ఆకాశంలో పడినారు కొంతమంది, భూమి మీద కొంతమంది పడినారు, కొంతమందిని ఆ యొక్క చీకటి బిలాములో బంధించినారు కూడా. కానీ మన ప్రియ ముద్దు కుమారుడు, దేవుని కుమారుడు మన యేసయ్య సమస్తమును ఆయన పాదాల చెంత పెట్టిన మన పరమ తండ్రి తిరిగి అంతా ఆయన మాట ప్రకారం నెరవేరుస్తూ ఈ సర్వస్వమును పాదాల చెంత పెట్టిన మన క్రీస్తు ప్రభువారు తిరిగి దేవునికి పరమ తండ్రికి లోపడతాడంట ప్రియులారా. అది అయ్యా యేసయ్య గొప్పతనం అంటే. లూసిఫర్ గన్ మాదిరి లోపర్ కాదు మనం యేసు ప్రభు. నమ్మకస్తుడు ఆయన, నమ్మకస్తుడు కాబట్టే, పరిశుద్ధుడు కాబట్టే ఒక్కటే బలి నాయన నా కుమారుడా, ప్రపంచాన్ని రక్షించుకోవాలని నేను మాట ఇచ్చాను. నా పిల్లలను ఎంతో ప్రేమించాను, నేను లోకమును ఎంతో ప్రేమించాను, కానీ నువ్వు మరణం అవ్వాల్సింది వస్తుంది నాయన, అవుతావా అంటే నీ మాట నాకు ఆహారం తండ్రి అని చక్కగా దిగి వచ్చినాడయ్యా. ఆయన తిరగలేదు. దేవునితో సమానంగా ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు నువ్వు మరణం అవ్వాలయ్యా నా ప్రజల కోసం అంటే ఇంకా ఆయన ఆ దేవునితో సమానుడైన ఆ యొక్క హోదాను వదిలి అక్కడే ఉండలే. ఆయన వచ్చేసినాడు, మరణమైనాడు, దేవుని కుమారుడు ఇంకా లేచినాడు, మరణమును విరిచినాడు, మొదటి ఫలంగా గెలిచినాడు మరణాన్ని, తర్వాత ఫలంగా మనమును తిరిగి లేపబోతున్న మహాశక్తివంతుడు మన యేసు క్రీస్తు ప్రభువారు. అంత శక్తివంతుడు ప్రియులారా. ఆయన గర్వం పట్టే దేవుడు కాదు మన యేసుక్రీస్తు ప్రభువారు, లోబడే దేవుడు. లేకుంటే దేవుని దగ్గర నుంచి దేవునితో సమానంగా ఉన్న యేసు ప్రభు వచ్చి మనుషుల కాళ్ళు కడిగినాడంటే అన్నము ఉడికిందా లేదని అంతా శరవంతా ఆ పాత్ర అంతా పిసుకుతారా, ఒక మెతుకు పిసుకుతారా? ఒక్క మెతుకు పిసికి ఓకే రైట్ అన్నం అంతా ఉడికిందంట. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది. చీటికి మాటికి వేషధారులైన నా ప్రజలు సూచక్రియ అడుగుతున్నారు, ఈ దరిద్రులు అంటాడు దేవుడు. దాకులు సూచక్రియ, దాకులు అద్భుత కార్యం, దాకులు స్వస్థత. ప్రతి జ్వరం వచ్చినా స్వస్థత, మురుగుతారు, ముక్కుతారు, ఈదులు తిరుగుతారు. శ్రమలు అనుభవించండి. ఆ శ్రమలలో కూడా శ్రమలలో కూడా బాధ వచ్చే ఊరంతా చెప్పుకొని బాధపడతాం. అలా ఉండకూడదని లేఖనం తెలియపరుస్తుంది ప్రియుల. శ్రమలు, ఇరుకులు, బాధలు వచ్చే ప్రభువా ఇవి వచ్చినాయి నాకు, వీటిని తట్టుకునే శక్తి నాకు ప్రసాదించని అడగాలి దేవుణ్ణి. వాటిని పోగొట్టమని కాదు, తట్టుకునే శక్తి అని ఏబులాగా అనాలి. ఏబు అంటాడు, ఏమంటాడు? ఆయన ఇచ్చినట్టి మేలులు మాత్రమే మనము అనుభవించాలన్నా, కొంచెం శ్రమలు పెడితే అనుభవించవలదా మనము? మేలులైతే శుభ్రంగా అనుభవించవచ్చును, కొన్ని శ్రమలు ఇరుకులు పెడితే అనుభవించదా? ఓ పనికిమాలైన నా భార్య అని భార్యతో అంటాడు. చాలా మళ్ళీ మాట్లాడతావు, ఇంత ధనమున్నవాడివి, ఇంత ఆస్తి సంపద ఉన్నవాడివి, విద్యభాగ్యం చేసింది ఇంకా నోరుతో ఆయనను దూషించి తిట్టి సావులను ఆయన అని చెప్తుంది. అప్పటికి కూడా నోటి మాటతో పాపం చేయకుండా ఒక మూర్ఖురాలి వలె మాట్లాడినట్టు మాట్లాడొద్దు అంటాడు యోగుడు. భక్తుల్లో జ్ఞానం పెట్టినాడు, ప్రవక్తలో జ్ఞానం పెట్టినాడు. యేసు క్రీస్తు ప్రభువారే జ్ఞానమైన దేవుడు. పరలోక రాజ్యం నుండి మనుషుల కాళ్ళు కలిగినాడు. ఇంకా మనకి ఇంకేది కావాలి ఆయన దగ్గర నుండి? ఇంకా ఎన్ని వాక్యాలు వింటే మన బ్రతుకులు బాగుపడతాయి? ఒక్క వాక్యం చాలు మనిషి పట్టబడడానికి. మనసు మార్పు కలిగి లోకంలో తన తప్పును తాను తెలుసుకొని ప్రభు అడుగు జాడలేకి నడవడానికి ఒక్క వాక్యం చాలు ప్రియులారా. అద్భుతమైన వాక్యాలు, వాక్య జ్ఞానము గ్రంథంలో సమృద్ధిగా దేవుడు పెట్టినాడు. ఒక్కదాటి కాదు, లక్షల్లో పెట్టినాడు. మారమని 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 లక్షల్లో పెట్టినాడు దేవుడు. చూడండి, చివరిగా ముగించుకుందాము. ఒక్క వాక్యం చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21 చూసుకుందామండి. ఎఫెసీ రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు
2వ అధ్యాయము ఎఫెసీ 20-21 చదువుకొని ముగించుకుందాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మూలరాయి అపోస్తులు వేసిన రాయి. ఆ మూలరాయి ఏంది? ఆ అసలైన రాయి ఏంటంటే మన యేసు ప్రభువారు. ఆ నిరాకరించబడిన, లోకము చేత దూషింపబడిన, నిరాకరించబడిన, ఆ పనికి రాదనుకున్న రాయే తలకు మూల రాయి అయిన మన యేసు క్రీస్తు ప్రభువారు తృణీకరించినది లోకమునకు వెలుగుగా వచ్చానయ్యా నేనంటే, ఆ వెలుగు దగ్గరికి రానికి చీకటి బ్రతుకులైనటువంటి మనుషులు ఎక్కడ నా చీకటి పాపము, చీకటి బ్రతుకులు ఆ వెలుగు దగ్గర బయలు పడుతుందని భయపడి వెలుగు దగ్గరికి చీకటి మనుషులు రాలేకపోతున్నారు. ఒక పారి ఒప్పుకుంటే దేవుడు నేను జ్ఞాపకం ఉంచుకొనను నీ చీకటి బ్రతుకు అని వాగ్దానం చేసినాడు దేవుడు. మన చీకటి బ్రతుకంట ఒక్క పారి ఒప్పుకుంటే ఇంకా నేను జ్ఞాపకం చేసుకునయ్యా నీ బ్రతుకును, ఇంకా నువ్వు నీతిగా యథార్థంగా బ్రతుకు, పాపం చేయక బ్రతుకు అని ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీకి కూడా దేవుడు చెప్పింది అదే. వాళ్ళందరూ వచ్చినారు, ఎంత గద్దించినా ప్రభువు గద్దించలేదు, ప్రేమించి అమ్మా ఇంకా మీదట పాపం చేయకమ్మా అని చెప్పి పంపించేసినాడు. యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేసి ఇంకా చేయకురా నా బిడ్డ, నా కుమార్తె అంటాడు పిల్ల. కనుక మూలకు రాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఆ పునాది రాయి, మొదటి రాయి యేసుక్రీస్తు ప్రభువారే. ఆ రాయిని బట్టి అపోస్తులు చక్కగా మంచి పునాది వేసినారు. వాళ్ళు మంచి పునాది వేసి వారు ప్రాణత్యాగం చేసి హతసాక్షులైనారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము క్రీస్తులో చక్కగా అమర్చబడాలి. ప్రతి ఒక్కరూ ఒక అవయవంగా క్రీస్తు దేహంలో ఒక పార్టు కావాలి. ప్రతి సంఘము క్రీస్తు అనే సంఘములో, క్రీస్తు శరీరంలో ఒక్కొక్క పార్ట్స్ అంతా కలిసి సార్వత్రిక సంఘాలన్నీ ఎక్కడెక్కడ ఊరిలో ప్రార్థన మందిరాలు ఉన్నాయో, సంఘం అనబడుతున్న బిడ్డలు ఉన్నారో అంతా కలిసి ఏమవుతుందంట, మొండెము వరకు క్రీస్తు శరీరం అవుతుంది. క్రీస్తును ధరించుకున్న బిడ్డలు క్రీస్తు శరీరమై ఒక మొండెముగా ఉంటే అప్పుడు వస్తుంది తలకు మూలరాయి అయిన విసిరేయబడిన రాయిది క్రీస్తయి ఆ తలగా ఆ మొండానికి అతుక్కుంటుంది. నేను అందరము ఒక విశ్వాసిగా మనము కూడా క్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉండాలి. అదే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడము సజీవ రాళ్ళముగా తనని తాను సజీవ రాళ్ళముగా ప్రభువుకు సమర్పించుకోవాలి. ఆ సమర్పించుకున్న రాళ్ళు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన దేవాలయము మనం అందరము దేవాలయమై ఆ క్రీస్తులో అమర్చబడి వృద్ధి పొందుతున్నది. ప్రతి సంఘము, సార్వత్రిక సంఘము, ఎక్కడెక్కడున్న ప్రభువు నమ్మిన బిడ్డలు, ప్రపంచంలో ఏ మూల ఎవరు క్రీస్తును నమ్మిన అందరూ కూడా ఆయన శరీరమై మొండె వరకై ఆ మొండాన్ని కాపాడే శిరస్సు క్రీస్తు ప్రియులా. అలా ఉండాలని దేవుడు మనం కోరుతున్నాడు. కనుక స్థితిలో మన దేవుని పాత్రలో ప్రతి మెతుకును మనము వాక్యం పరిశీలించవచ్చు. దేనికి పరిశీలించాలంటే ఆయనను అనుమానిస్తూ కాదు, క్రీస్తు ప్రభు వారి ఆలోచన విధానాన్ని అనుమానించుతూ కాదు, కానీ జ్ఞానం నేర్చుకున్నటకు వాక్యాన్ని పరిశీలించాలి మనం. ఆయన అంటాడు, సూచ్యక్రియలు అడుగుతున్నారు నా బిడ్డలు, అద్భుత కార్యాలు చేయమని అడుగుతున్నారు నా బిడ్డలు. ఒక పారి 5 రొట్టెలు
లేక 2 రొట్టెలు 5 చేపలు ఎంతమందికి పంచిపెట్టి ఎన్ని గంపలెత్తుతున్నా తెలియదా వీరికి? చీటికి మాటికి సూచక్రియలు అడుగుతారు, చీటికి మాటికి పాత్రలని అన్నమంతా పిసుకుతారు ఈ దరిద్రులు అంటారు. ఒక్క వచనం నమ్మితే చాలు, ఇంకా దేవుని శక్తి ఆ వ్యక్తిలో నుండి ఇంకా వెళ్ళిపోనేకూడదు. ఇంకా ప్రతి వాక్యాన్ని పరిశీలించుకుంటూ జ్ఞానం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, అంతేగాని ప్రతి విషయంలో అపార్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళకూడదు, ప్రతి మెతుకును పిసుకుంటూ వెళ్ళకూడదు. జ్ఞానం నేర్చుకునేదానికి, మా వాక్యమును అర్థం చేసుకునేదానికి ప్రభు వైపుకు మళ్లించుటకు, కొత్త ఆత్మలను పట్టుటకు, ఆ జ్ఞానాన్ని వివరించేదానికి, జ్ఞానం నేర్చుకున్నట్టుకు మనము పరిశీలించాలి. కానీ ప్రతి వాక్యాన్ని మనము అనుమానంతో దేవుణ్ణి పరిశీలించకూడదు. ప్రియుల, అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనలో శరీరంలో మనం కట్టబడుతున్నామంటే ఆ రాయి కరెక్ట్ అయిన రాయిగా ఉండాలి, మళ్ళీ పాపానికి దగ్గరికి వెళ్ళని రాయిగా ఉండాలి. ఆ రాయిగా ఉండాలంటే ప్రతిరోజు వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియుల, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించని కాక తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన. ఆ పరిశుద్ధులైన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు తండ్రి, కృప కలిగిన దేవుడు, కృప వరాలిచ్చు దేవుడు తండ్రి, స్తోత్రాలు.